నిమిషాంబ దేవాలయము, పెంటారెడ్డి కాలనీ, బోడుప్పల్. అమ్మవారి సన్నిధిలో హెచ్ఎంటీవీ వారి ద్వారా ఒక ముఖ్య సందేశాన్ని పంపించాలనుకుంటున్నాం. వినాయక నవరాత్రులు వస్తున్నాయి. వినాయక చవితి అనగానే మనందరికీ ఎంత పెద్ద విగ్రహం పెడదాము, ఎన్ని రంగులతో విగ్రహాన్ని తయారు చేస్తామని ఆలోచిస్తుంటాం. తద్వారా పర్యావరణానికి హాని అనేటువంటిది కలుగుతా ఉంది. భక్తి భావన అనేటువంటిది మనకు వైవిధ్యంగా మారిపోయింది. విగ్రహాన్ని పెట్టడం వల్ల మనకు పర్యావరణం ఏ విధంగా శుచి అవుతుంది అంటే, మట్టితో చేసిన విగ్రహము మళ్ళీ మట్టిలోని మనము నిమజ్జనం చేస్తాం నీళ్లలో. అప్పుడే కొట్టుకొచ్చినటువంటి కొత్తగా వస్తున్నటువంటి కొత్తదనమైనటువంటి నీళ్లలో మనము స్వామివారితో పూజ చేసినటువంటి 21 రకాల పత్రాలను కూడా వేస్తాం. అవి ఒక్కొక్క పత్రము అంటే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఔషధము. ఆ విధంగా 21 ఔషధాలు కలిగినటువంటి ఆ ఆకులను కూడా నీళ్లలో వేయడం వల్ల ఆ నీళ్లలో ఉన్నటువంటి మలినాన్ని వెళ్ళిపోయి శుభ్రమైనటువంటి నీటిగా తయారవుతాయి. భక్తులందరికీ కూడా చేసే విన్నపం ఏంటంటే, తప్పకుండా మట్టి విగ్రహాలను తయారు చేస్తూ, మట్టి విగ్రహాలని పూజ చేస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ మన సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్దాం. మట్టి విగ్రహాలని నిర్మిద్దాం, మట్టి విగ్రహాలని అందరికీ అందుబాటులో ఉంచుదామని నినాదంతో ముందుకు వెళ్ళండి. పర్యావరణాన్ని కాపాడండి, దేవతా అనుగ్రహాలను సంప్రదించండి, మన సాంప్రదాయాలను కాపాడుకోండి.